కొన్ని రాజకీయ పార్టీలు కొందరు వ్యక్తులు బారాస బీజేపీలో కలవబోతుందనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున కుట్రపూరితంగా చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారాన్ని దుర్మార్గాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. భారతదేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ పుట్టుక ఒక చరిత్ర. సుదీర్ఘంగా 75 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఆవిర్భవించడం, కొన్ని ఉనికిని చాటుకోవడం, కొన్ని అంతర్ధానమైనటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తాం. కేసీఆర్ నాయకత్వాన ఆ రోజు తెరాస ప్రారంభించబడ్డప్పుడు పూర్తి ప్రతికూల పరిస్థితుల మధ్య టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం జరిగింది. మీ అందరికీ తెలుసు, రెండు బలమైనటువంటి పార్టీలు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ. ఇద్దరు బలమైన నాయకులు చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి. తెలంగాణ అనేటువంటి వాతావరణం లేని పరిస్థితులలో, తెలంగాణ అంటే నక్సలైట్లు అనేటువంటి ముద్ర వేస్తున్నటువంటి తరుణంలో తెలంగాణ ప్రయోజనాల కోసం సాహసం చేసి టీఆర్ఎస్ పార్టీని స్థాపించి అనేక ప్రలోభాలు, అనేక రకాలైనటువంటి భయానక పరిస్థితులు సృష్టించిన వాటన్నిటినీ పటాపంచలు చేసి, కొన్ని సందర్భాల్లో మీరందరూ కూడా విన్నారు, చూసిన్లు, మకలో పుట్టింది పుబ్బలో మాయమవుతుంది అన్నటువంటి స్థితి నుంచి మరి బీఆర్ఎస్ పార్టీని స్థాపించి 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలను కదిలించి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసి దేశ యావత్తు తెలంగాణ న్యాయమైనటువంటి కోరిక అయినటువంటి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి విషయానికి ఏకాభిప్రాయాన్ని సాధించి తెలంగాణ సాధించి తదనంతరం 10 సంవత్సరాల కాలంలో అద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి తీరు ఇవాళ తెలంగాణ ప్రజల జీవితాల్లో, మనస్సులలో చెరగని ముద్ర వేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ.